ఉన్నారు. ఇక గోదావరి జిల్లాలో పరిస్థితి పైన రాజాబాబు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇక ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పరిస్థితులపైన నాయుడు కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. రామారావు, చెప్పండి, ఓవరాల్ గా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయినాయి అనుకోవచ్చా? సిబ్బంది కూడా వెళ్లిపోయారా? ఏంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి? చాలా చోట్ల కూడా గొడవలు మొదలైనాయి. ఇది ఏంటి అసలు అక్కడ పరిస్థితి? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో లోక్సభ శాసనసభ ఎన్నికల నిర్వహణకి రంగం పూర్తిగా సిద్ధమైంది. అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలీసు బలగాలతో పాటు పోలింగ్ సిబ్బంది కూడా ఇప్పటికే అక్కడికి తరలి వెళ్లిపోయారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది అంతా తరలి వెళ్లటంతో పాటు రేపు ఉదయం 5:30కు మాక్ పోలింగ్ ప్రారంభమవుతుంది. అది 6:15కు ముగుస్తుంది. ఆ తర్వాత రియల్ పోలింగ్ 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఇందుకోసం పోలింగ్ ఏజెంట్లను కూడా రావాల్సిందిగా కూడా అధికార పార్టీ నేతలను కూడా ఆహ్వానించారు. అయితే ఇదే సమయంలో అధికార పార్టీ పోలింగ్ దగ్గరికి పడే కొద్దీ కూడా కుట్రలకి కుతంత్రాలకు పాల్పడుతుంది అని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో సమస్యాత్మక నియోజకవర్గాలు ఉన్న ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. ఇందులో ప్రధానంగా గుంటూరు జిల్లాలో మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం హింసాత్మక సంఘటనలకు పెట్టింది పేరుగా ఉంది. అక్కడ వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ వెబ్కాస్టింగ్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనివ్వకూడదని, అక్కడ మనం చేసే కుట్రలు కుతంత్రాలకి ఇదంతా అడ్డు వస్తుంది అనే ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు వాటికి ఇప్పుడే అవరోధాలు కల్పించడం ప్రారంభించారు. ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండలంలో ఉన్న పేట సన్నిగళ్ల దగ్గర శివారు ప్రాంతమైన సింగరొట్ల తండా అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి పేట సన్నిగళ్లకు దగ్గరలో ఉన్నా కూడా సింగరొట్ల తండాలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ బూత్ కూడా వెబ్కాస్టింగ్ పెట్టారు. ఈ వెబ్కాస్టింగ్ కెమెరా కనెక్ట్ అయ్యే వైర్లను కట్ చేయటం వలన అక్కడ ఎటువంటి అల్లర్లు జరిగినా కూడా దాన్ని రికార్డు కాకుండా చేసేందుకే ఇటువంటి కుట్ర పన్నారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారులు కంప్లైంట్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇలానే రాష్ట్రంలో దాదాపుగా 60% వెబ్కాస్టింగ్ ని ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తే ఆ వెబ్కాస్టింగ్ ను కానివ్వకుండా అల్లర్లు సృష్టించి చివరి నిమిషంలో కానీ లేకపోతే ఉదయం నుంచి కానీ పోలింగ్ కేంద్రాల వద్ద ఒకవేళ కూటమికి సంబంధించిన పార్టీలకు మెజారిటీ వస్తే అక్కడ వివాదాలు సృష్టించి ఎవరిని అటువైపు రానివ్వకుండా చేయటం ఒకటైతే, లేకపోతే సాయంత్రం సమయంలో అక్కడ ఏదైనా సరే వాళ్ళకి తేడా వస్తే లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఓటర్లు ఉంటే వాళ్ళని తీసుకువెళ్లి ఓటు వేయించేందుకు కూడా కుట్రలు పన్నుతున్నారు అనేది కూడా ప్రధానమైన ఆరోపణగా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర సీఈఓ కూడా ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. దీంతో పాటు శ్రీహరి, మరో కీలకమైన అంశం కూడా మనం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే రాష్ట్రంలో గతంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. ఆయన రీసెంట్ గా రిలీవ్ కావాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తా వచ్చారు. అదేవిధంగా వివిధ జిల్లాల్లో కూడా పోలీస్ అధికారులు, 5 జిల్లాల ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీతో పాటు మరికొంతమంది కీలక అధికారులు కూడా బదిలీ అయ్యారు. అయితే ఎక్కడైతే ఈ బదిలీలు జరిగినాయో, బదిలీలు జరిగిన ప్రాంతాల్లో ఎక్కడైతే సమస్యాత్మక నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో ఉండే పోలీస్ అధికారులు, ఆ జిల్లాల ఎస్పీలు సమస్యాత్మక నియోజకవర్గాలకు అధికార పార్టీకి అనుకూలంగా ఉండేందుకు భద్రతా బలగాలను తగ్గించి పంపించారు అనేది ప్రధాన ఆరోపణగా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన డీజీపీ కానీ ఆయా జిల్లాల ఎస్పీలు కానీ ఈ లోపాలను గుర్తించి మళ్ళా పారామిలిటరీ ఫోర్సెస్ తో పాటు ఆయా సమస్యాత్మక నియోజకవర్గాలకు బలగాలను కూడా మళ్ళా రీస్ట్రక్చరింగ్ చేస్తున్నారు, బందోబస్తు ప్లాన్ ని. దాంతో ఎక్కడైతే వాళ్ళకి గతంలో డ్యూటీలు కేటాయించారు ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఆయా ప్రాంతాలకు షిఫ్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో కొన్ని కీలక నియోజకవర్గాలకు తక్కువ బందోబస్తును ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఈ డీజీపీ అదేవిధంగా అక్కడ అధికారులు మారిన తర్వాత సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడున్నాయో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా మళ్ళా ఫోర్స్ ని రీడిప్లాయ్ చేస్తున్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి కూడా అతి తక్కువ ఫోర్స్ నేర్చారు. అది మోస్ట్ క్రిటికల్ కాన్స్టిట్యున్సీ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ గుర్తిస్తే, అలా కాకుండా అక్కడ ఎక్కువ పారామిలిటరీ ఫోర్సెస్ తో పాటు రాష్ట్ర పోలీసు బలగాలు, ఆర్మ్డ్ ఫోర్సెస్ అంతా కూడా అక్కడ ఉండాలి. అలా కాకుండా తక్కువ పోలీసు బలగాలను అక్కడ వేస్తే పోలింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరగాలి అని చెప్పి ప్రతి వాళ్ళు కోరుకుంటుంటే, అలా కాకుండా తక్కువ పోలీసు బలగాలను వేస్తే అధికార పార్టీ దందా చేస్తుంది అని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం ఫోర్స్ ని రీడిప్లాయ్మెంట్ చేసి మాచర్లకు పారామిలిటరీ ఫోర్సెస్ తో పాటు ఆర్మ్డ్ ఫోర్సెస్ ని కూడా, అదేవిధంగా సమస్యాత్మక విలేజెస్ ఏ అయితే ఉన్నాయో క్రిటికల్ విలేజెస్, ఆ విలేజెస్ అన్నిటికి కూడా ఫోర్స్ ని రీడిప్లాయ్ చేస్తున్నారు. ఈ పాటికల్లా ఇప్పటికే పూర్తయిపోయింది. అది గుంటూరు రేంజ్ ఐజీ ఈ పాటికి ఇవన్నీ కూడా మార్చేశారు. ఇలా చాలా చోట్ల రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరగాలి అని